కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణాన్ని కూడా కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని ఆరోపించారు. వాజ్పేయికి ఏ విధంగా స్మారక కేంద్రం ఏర్పాటు చేశామో మన్మోహన్ సింగ్ కు కూడా ఏర్పాటు చేస్తామని మోదీ హామీ ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో సాధారణ నాయకుడికి దక్కిన గౌరవం కూడా తెలుగు బిడ్డ పీవీకి దక్కలేదని గుర్తు చేశారు. పీవీ అంతిమ సంస్కారాలు ఢిల్లీలో జరపడానికి వీలు లేదని సోనియా గాంధీ హుకుం జారీ చేశారని అన్నారు. అందరూ గౌరవించేటువంటి వ్యక్తి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారి మరణం పట్ల కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేయడము చాలా సిగ్గుచేటు, అమానవీయమని ఈ సందర్భంగా మనయేస్తాం. ముఖ్యంగా వారు దేశానికి 10 సంవత్సరాల పాటు అనేక రకాల ఒత్తిడులు ఉన్నప్పటికీ, అనేక రకాల అవమానాలు ఉన్నప్పటికీ కూడా వారు చేసినటువంటి సేవలు నిజంగా దేశ ప్రజలు ఎప్పుడు మర్చిపోరు. భారతరత్న మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు కానీ, లేక కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నాయకులుగా, కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్గా వివరించినటువంటి ప్రణబ్ ముఖర్జీ గారు కానీ, కాంగ్రెస్ పార్టీ ఎలా ప్రవర్తించిందో వాళ్ళ కుటుంబ సభ్యులు, పివి నరసింహారావు కుటుంబ సభ్యులు కానీ, ప్రణబ్ ముఖర్జీ కూతురు కానీ తెలియజేసిన విషయాలు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నా మహానుభావుడిన ఈరోజు భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీ గారిని విమర్శించేటువంటి నైతిక హక్కు రాహుల్ గాంధీకి ఉందా అని ప్రశ్నిస్తా ఉన్నా. ఇప్పుడేమో స్వర్గస్థులైన తర్వాత పెద్ద మనిషి మీద రాజకీయం కోసం దొంగ ప్రేమలు రాహుల్ గాంధీ ఒలకపోస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఈరోజు దేశంలో విద్యావంతులు, మేధావులు, విశ్లేషకులు, మీడియా, పార్టీలందరూ కూడా రాహుల్ గాంధీ అహంకారపూరితమైనటువంటి రాజకీయపరమైనటువంటి దివాలా కోరుతనాన్ని